తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీ వరద భారం మోస్తున్నాము, వృధా జలాల్ని వాడుకోకుంటే ఏమవుతుంది, వాటిని వాడుకుంటే తప్పేమిటి అని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. ఆ బ్రేకింగ్ ఆర్ని మొదలు పెడదాము. మా వాటా తీసుకుంటే ఊరుకోబోము అంటున్నారు తెలంగాణ సీఎం. తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో నడుస్తోన్న నీటి పంచాయతీ స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణా గోదావరిలో నీటి వాటాలు ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు సీఎంలు ప్రస్తావించారు. బనకచెర్ల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే కృష్ణా గోదావరి జలాలపై రాజీ పడేది లేదంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండదు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎగువ నుంచి వచ్చే వరదతో ఇబ్బందులు భరిస్తోన్న తాము అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. అయితే తమ వాటాగా రావాల్సిన దాంట్లో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదు అన్నారు తెలంగాణ సీఎం రేవంత్. ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదన్నారు ఆయన. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. కృష్ణా గోదావరి జలాలపై ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య డైలాగ్ వార్ను ఒకసారి చూద్దాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి.